ఈరోజు కొబ్బరి పాలతో అన్నము మటన్ కర్రీ అయితే చేసుకున్నామండి. అసలు ఎంత బాగా వచ్చిందో కొబ్బరి పాలతో అన్నము. ముందుగా కొబ్బరిని అయితే ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీ మెత్తగా వేసుకుంటే ఇలా మనకి పాలలాగా అయితే వస్తాయండి. ఇంకా వాటిని పక్కన పెట్టేసుకొని ఒక దబర్లో నూనె కొద్దిగా నెయ్యి వేసుకొని మనం బిర్యానీకి ఆకు అవన్నీ వేసుకుంటాం కదా, అవన్నీ వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత ఎర్రగడ్డ కొద్దిగా అల్లం పేస్టు దాంట్లోనే పచ్చిమిరపకాయ వేసుకునే వాళ్ళు పచ్చిమిరపకాయ కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి. కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని అవి కూడా వాడిన తర్వాత మనం ముందుగా బియ్యం నానబెట్టుకోవాలండి ఒక అరగంట ముందు. నేనైతే నార్మల్ బియ్యంతో చేస్తున్నాను. బాస్మతి రైస్ వాడే వాళ్ళైతే బాస్మతి రైస్ వేసుకోండి. నేనైతే ఈరోజు నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి. బియ్యం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కలుపుకొని తర్వాత మనం కొబ్బరి పాలు అయితే పోసుకోవాలండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు అయితే నేను వేసాను. అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ 1.5 గ్లాస్ నీళ్ళు అయితే పోసుకోండి. నాకైతే చాలా బాగా వచ్చిందండి. మటన్ కర్రీ అయితే సూపర్ ఉంది.